భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. డేగ్నీ టాగర్ట్ ముందుగానే వాళ్ళ అన్న జేమ్స్ టాగర్ట్కి చెప్పింది ఏమని, ఈ శాన్ సెబాస్టియన్ అనే ప్రాజెక్టు ఏదైతే రైల్వే లైన్ ఉందో దీన్ని ఖచ్చితంగా జాతీయం చేస్తారు. అంటే ఇది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. జాతీయం చేయడం అంటే ఆ ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని గవర్నమెంట్ తీసుకోవటం. సో గవర్నమెంట్ తీసుకుంటుంది. మనం వీటి మీద ఎక్కువ ఖర్చు పెడితే ఆ పెట్టిన ఖర్చు, మన టైము, మన శక్తి మొత్తం వృధా అయిపోతుంది. సో దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని డేగ్నీ జేమ్స్కి చెప్తూనే ఉంటుంది. కానీ జేమ్స్ దాన్ని పెద్దగా పట్టించుకోడు. కానీ చివరికి అనుకున్నట్టుగానే శాన్ సెబాస్టియన్ లైన్ని, దానికి సంబంధించిన కొన్ని గనులు ఏవైతే ఉంటాయో ఆ గనులు ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా అనే వ్యక్తికి సంబంధించిన గనులు. సో వీటన్నిటిని జాతీయం చేయడం జరుగుతుంది. సో ఈ విషయం తెలుసుకున్న జేమ్స్ ఆ బోర్డు మీటింగ్లో ఆ డైరెక్టర్తో అంటాడనమాట. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో అంటాడు, నాకు తెలుసు ఇది ముందుగానే జాతీయం చేయబడుతుందని. దాని గురించి నేను అందుకే ఆ లైన్లో ఏవేవైతే కాస్ట్లీ ఇంజన్లు, రైల్వే బోగీలు, ఏవైతే ఎక్కువ ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ మొత్తాన్ని నేను పక్కకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ లైన్లో మహా అయితే మనం ఒక రోజుకు ఒక లైను, ఒక ప్రయాణం చేసే కొన్ని బోగీలు మాత్రమే ఉన్నాయి. సో మనం ఇప్పుడు పెద్దగా నష్టపోయింది ఏమీ లేదు. నేను మీ అందరి డబ్బు చాలా సేవ్ చేశాను అని చెప్తాడు. యాక్చువల్గా మీరు చాప్టర్ 3-4 గమనిస్తే, 2-3 గమనిస్తే, ఆ లైన్లో ఎందుకు పనికిరాని ఇంజన్లు, సరిగ్గా పనిచేయని రైల్వే ఇంజన్లు నడుపుతున్నావు అని డేగ్నీని జేమ్స్ అడుగుతాడు. అప్పుడు డేగ్నీ ఈ విషయం చెప్తుంది, అది జాతీయం అవబోతుంది, అది గవర్నమెంట్ తీసుకుంటే సో వాళ్ళకి చాలా తక్కువ ఖరీదైన వస్తువులే వెళ్ళాలి, మనం అక్కడ హైలీ కాస్ట్ ఎక్విప్మెంట్ నడిపితే మనం నష్టపోతాం అని చెప్పేసి చెప్తుంది కదా డేగ్నీ. ఈ విషయాన్ని ఖండిస్తాడు జేమ్స్, పట్టించుకోడు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని నేనే ఆ ముందస్తు ఆలోచన చేసి దాన్ని నేనే కాపాడాను ఆ ఎక్విప్మెంట్ మొత్తాన్ని అని చెప్పి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆ క్రెడిట్ మొత్తం తన తీసుకుంటాడు అనమాట. సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత డేగ్నీ దగ్గరికి వస్తాడు. సో ఏదైతే జేమ్స్ డేగ్నీ యొక్క ముందస్తు ఆలోచన, విజనరీ థాట్స్, దానివల్ల తను చేసిన పనులన్నీ జేమ్స్ తాను చేసినట్టుగా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో చెప్తాడో ఆ విషయం డేగ్నీకి తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి జేమ్స్ చేస్తున్న పని అదే. పేరుకే ప్రెసిడెంట్ కానీ జేమ్స్ టాగర్ట్, కానీ వెనక నుండి మొత్తం ఆ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ని నడిపిస్తుంది మాత్రం డేగ్నీ అనే విషయం అందరికీ తెలుసు. ఇది మొట్టమొదటి విషయం. ఇంకా రెండవది, నేషనల్ అలయన్స్ ఆఫ్ రైల్వే యూనియన్ అనే ఒక సంస్థ ఉంటుంది. అది గవర్నమెంట్కి సంబంధించిన ఒక సంస్థ, గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్న ఒక సంస్థ. వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని ఇప్పటి నుంచి రైల్వే సంస్థలో మనం పోటీ పడటానికి వీల్లేదు, రవాణా చాలా తక్కువ ఉన్న ప్రదేశాల్లో కూడా ఒక రైల్వే పనిచేస్తుంటే ఆ రైల్వేకి ఇంకొక రైల్వే పోటీ వచ్చి ఎవరికి సరైన లాభాలు లేకుండా జరుగుతుంది. సో ఇందుకోసం ఇప్పటి నుంచి పోటీ పడటానికి వీల్లేదు. ఏ డాగ్ షుడ్ నాట్ ఈట్ అనదర్ డాగ్, కుక్కని తినరాదు అని ఆ అలియన్స్ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ పేరు అది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తినరాదు అన్నట్టుగానే ఒక రైల్వే సంస్థ ఇంకొక రైల్వే సంస్థని దెబ్బతీయకూడదు అనే ఒక మొరాలిటీతో వచ్చి ఇప్పటి నుంచి ఏవైతే చిన్న చిన్న రైల్వే సంస్థలు ఉన్నాయో అవి పెద్ద పెద్ద రైల్వే సంస్థలకు పోటీ పడి వాటి యొక్క ఆర్థిక లాభాలను దెబ్బతీస్తున్నాయి. సో దేశంలో ఇంకా ఎన్నో లైన్లు, రైల్వే లైన్లే లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళాలి,
అక్కడ వాళ్ళకి సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రైల్వే సంస్థల్ని మేము ఇప్పుడు డిస్మిస్ చేస్తున్నాము. ఏదైతే ఒక ప్రదేశంలో 2 రైలు సంస్థలు 2 రైల్వే లైన్లు పోటీ పడుతున్నాయో సీనియారిటీ ఉన్న రైల్వే సంస్థను ఉంచి వాటికి పోటీగా పెట్టిన చిన్న సంస్థలని మేము డిస్మిస్ చేస్తున్నాము ఆ లైన్లని అని తీర్మానం చేస్తారు. సో దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఒక పర్టికులర్ రైల్వే సంస్థ చాలా చిన్న సంస్థ అది, కానీ ఆ చిన్న సంస్థ ఎంతో పోటీపడి ట్రాన్స్కాంటినెంటల్కి చాలా పోటీ ఇచ్చింది. అది ఆ పోటీని మన డేగ్ని చాలా వరకు మెచ్చుకొని అతనికి మనం పోటీ వెళ్ళాలి, ఆ సంస్థకి మనం పోటీ వెళ్ళాలని చాలా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఉంటుంది. ఏటా ఆ సంస్థ పేరంటే ఫినిక్స్ డ్యూరాంగో. ఆ సంస్థ పేరు ఫినిక్స్ డ్యూరాంగో. ఫినిక్స్ డ్యూరాంగో అనేది చిన్న రైల్వే. ఇది టేగట్ ట్రాన్స్కాంటినెంటల్కి కాంపిటేటివ్గా ఉన్న రైల్వే ఫినిక్స్ డ్యూరాంగో. ఇది చాప్టర్ 2లో దాని గురించి డేగ్ని ప్రస్తావించింది. ఆ ఫినిక్స్ డ్యూరాంగో రైల్వే సంస్థ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే డేన్ కాన్వే. సో ఏదైతే ఆ నేషనల్ అలయన్స్ ఆఫ్ రైల్వే యూనియన్ మీటింగ్ ఉందో, సో ఆ మీటింగ్లో వీళ్ళందరూ తీర్మానం చేసి ఈ ఫినిక్స్ డ్యూరాంగో అనే రైల్వే సంస్థని డిస్మిస్ చేస్తారు. ఎందుకంటే ఈ సంస్థ చాలా పెద్ద పెద్ద సంస్థలకు పోటీ వస్తుంది. ఆ పోటీ రావటం వల్ల ఎవరైతే మార్కెట్లో పెద్ద సంస్థలు ఉన్నాయో వాటికి లాభాలు రాకుండా ఇబ్బంది అవుతుంది కాంపిటేటివ్ వల్ల. సో దానివల్ల ఈ ఫినిక్స్ డ్యూరాంగో అనే రైల్వే సంస్థని డిస్మిస్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళందరూ ఒక విశ్వాస తీర్మానం పెట్టి సో ఓటింగ్ సెక్షన్ పెడితే ఆ ఓటింగ్ సెక్షన్లో అందరూ ఓటేస్తారు. ఎవరికి? ఫినిక్స్ డ్యూరాంగోకి ఆపోజిట్గా ఓటేస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో ఆ విధంగా ఈ డేన్ కాన్వే ఆ మీటింగ్లో ఉన్నప్పుడు అందరూ డేన్ కాన్వేకి వ్యతిరేకంగా ఓటేస్తారు. అంటే ఈ డేన్ కాన్వే అనే ఒక సంస్థ, రైల్వే సంస్థ, అప్పుడు ఉంటున్న రెగ్యులర్ ఒక ట్రెడిషనల్ రైల్వే సంస్థలకి చాలా పోటీగా ఉన్న తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గట్టి పోటీ ఇచ్చేది. సో దానివల్ల మిగతా వాటికి డ్యామేజ్ అవుతుంది. సో దాని గురించి ఈ నేషనల్ అలయన్స్ ఆఫ్ రైల్వే యూనియన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేస్తారు. ఒక రైల్వే సంస్థ అక్కడ ఉన్నప్పుడు ఇంకొక రైల్వే సంస్థ దానికి పోటీకి రాకూడదు అని తీర్మానం చేసి ఏవేవైతే పోటీగా వచ్చిన చిన్న చిన్న రైల్వే సంస్థలు ఉంటాయో వాటన్నిటిని డిస్మిస్ చేస్తారు. ఆ డిస్మిస్ చేసిన వాటిలో బాగా పేరు పొంది కొంచెం కాంపిటేటివ్గా క్రియేటివ్గా ఉన్న ఒక రైల్వే సంస్థ ఫినిక్స్ డ్యూరాంగో సంస్థ. సో అది కూడా డిస్మిస్ అవుతుంది. ఆ సంస్థ యొక్క CEO ప్రెసిడెంట్ డేన్ కాన్వే. సో ఈ డేన్ కాన్వే మన డేగ్నికి స్నేహితుడు. ఎలా స్నేహితుడు అంటే వృత్తిపరంగా, జీవన పోరాటం పరంగా ఒకే కైండ్ ఆఫ్ స్పిరిట్, ఒకే కైండ్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్గా. సో డేన్ కాన్వే అంటే తనకు రెస్పెక్ట్. సో ఎప్పుడైతే ఈ నేషనల్ అలయన్స్ మీటింగ్లో గవర్నమెంట్ తరపున గవర్నమెంట్కి అసోసియేషన్గా ఉన్న ఈ నేషనల్ అలయన్స్ 2 తీర్మానాలు చేస్తే, మొట్టమొదటిది శాన్ సెబాస్టియన్ లైన్ జాతీయం చేశారు. 2, చిన్న చిన్న సంస్థలు పెద్ద సంస్థలకు పోటీ రాకూడదు. ఒక రైల్వే సంస్థ ఒక ప్రదేశంలో రైలు నడుపుతూ ఉండగా ఇంకొక రైల్వే సంస్థ దానికి పోటీగా రాకూడదు అనే తీర్మానం చేసి ఫినిక్స్ డ్యూరాంగో సంస్థని క్లోజ్ చేస్తారు. ఈ 2 విషయాలు తెలుసుకున్న డేగ్ని ఇమీడియట్గా డెస్క్ వదిలిపెట్టి, తన ఆఫీస్ వదిలిపెట్టి డైరెక్ట్గా డేన్ కాన్వే ఆఫీస్కి వెళ్తుంది. మనం పోరాడదాం డేన్, మనం పోరాడదాం, నువ్వు నిరాశపడొద్దు, మనకి ఇంకా చాలా సమయం ఉంది, పోరాడదాం
వాళ్ళు మనల్ని ఏ విధంగానూ ఏమీ చేయలేరు. మనం కోర్టులో కేసు ఫైల్ చేద్దాం. ఆ కేసు ఫైల్ చేసేటప్పుడు అది అప్పీల్కి వచ్చి దాని మీద వాదన జరగడానికి సంవత్సర కాలం పడుతుంది. ఈ సంవత్సరంలో నువ్వు నీ బిజినెస్ని ఇంకా రన్ చేసుకోవచ్చు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనం ఖచ్చితంగా గెలుస్తాం, పోరాడాలి అని అంటుంది. కానీ డేను దీనికి ఒప్పుకోడు. చాలా నిరాశగా అవసరం లేదు, ఇంకా నేను పోరాడదలుచుకోవట్లేదు, అయినా వాళ్ళు చేసిన దాంట్లో హక్కు ఉంది, వాళ్ళకి ఆ హక్కు ఉంది, నాకు 2-3 లైన్లు ఉన్నాయి, అందులో వాళ్ళు మెయిన్గా ఫినిక్స్ డ్యూరాంగో సంస్థకి 2-3 లైన్లు ఉన్నాయి. అందులో ఒక లైన్ను వాళ్ళు క్లోజ్ చేశారు. అర్జెంటీనాకి సంబంధించిన ఇంకొక లైన్ ఉంది నా దగ్గర. సో దాన్ని నేను నడుపుకుంటాను. దానివల్ల నాకున్న ఈ ప్యాషన్ అనేది కనీసం ఒకటన్నా మిగిలింది అనుకుంటాను. ఇంకా నేను వాళ్ళతో పోరాడదలుచుకోవట్లేదు. నేను పోరాడినా వాళ్ళతో నేను గెలవలేను అనే విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ అలయన్స్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. ఈవెన్ దో వాళ్ళతో నేను పోరాడిన కాంట్రాక్టర్లు నా దగ్గరికి రారు నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి. ఈవెన్ దో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా నాకు బిజినెస్ కాంట్రాక్ట్స్ రావు, అలా రానియకుండా చేస్తారు. ఎందుకంటే ఇది ఒక సమూహంతో తీసుకున్న నిర్ణయం అని చెప్తాడు. సో దానికి డేగ్ని అంగీకరించకుండా, కానీ ఎంత ప్రయత్నించి చెప్తున్నా డేన్ ఇక గివప్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత చివరిలో డేగ్నితో అంటాడు, డేగ్ని నా సంగతి పక్కన పెట్టు, నా గురించి విచారించుకో. నాకు 2 లైన్లు ఉంటే ఒక లైన్ క్లోజ్ చేశారు ఈ చట్టం ప్రకారం, ఇంకో లైన్ ఉంది నేను నడుపుకోవడానికి. కానీ నువ్వు రియోనార్డ్ లైన్లో కొత్త పట్టాలు వేయాలనుకుంటున్నావు. నువ్వు తొందరగా ఆ పని పూర్తి చేయి. ఎందుకంటే రియోనార్డ్ లైన్లో నువ్వు కనుక కొత్త పట్టాలు వేస్తే వయాన్ అనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఒక ఇండస్ట్రీ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ నీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. నీ రైల్వే సంస్థకే ఇస్తాడు ఆ కాంట్రాక్టు. నువ్వు తొందరగా కంప్లీట్ చేయకపోతే అది నీ చేతికి రాదు అని చెప్తాడు. ఎందుకంటే ఏదైతే శాన్ సెబాస్టియన్ లైను అనేది జాతీయం చేసిన తర్వాత ఇంకా మిగిలింది రియోనార్డ్ లైను. అంటే ఇవి 2 రూట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రియోనార్డ్ లైన్కి ఆల్రెడీ ఫినిక్స్ డ్యూరాంగో రైల్వే ఒకటి ఉంది. కానీ ఈ ఫినిక్స్ డ్యూరాంగో లైన్ని ఒక చట్టం ప్రకారం వాళ్ళు పోటీ వస్తుంది అనే కారణంగా దాన్ని డిస్మిస్ చేశారు. అప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? 9 నెలలు టైం ఇచ్చారు డేన్కి. ఫినిక్స్ డ్యూరాంగో రైల్వేస్ లైను 9 నెలల్లో డిస్మిస్ అవ్వాలి అని. ఆ డిస్మిస్ అయ్యే లోపల నువ్వు కొత్త లైను సృష్టించాలి డేగ్ని రియోనార్డ్ లైన్లో నీ సంస్థ ద్వారా. అప్పుడు ఏవైతే అప్పటి వరకు నా సంస్థని ఉపయోగించుకున్నాయో కాంట్రాక్టులు కానీ బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు ఇమీడియట్గా నీకు వస్తారు. ఈ 9 నెలల్లో కనుక నువ్వు రియోనార్డ్ లైన్ కనుక రైల్వే లైన్ వేయకపోతే అప్పుడు ఇంకొకడు ఎవడో వస్తాడు, నీ బిజినెస్ నీకు రాదు. సో ఒక్కసారి కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందంటే 6-7 సంవత్సరాలు ఖాళీగా ఉండాలి. సో ఇప్పుడు నా గురించి వదిలి ఈ 9 నెలల్లో నువ్వు రియోనార్డ్ లైన్ ఎలా కంప్లీట్ చేయాలో నువ్వు పోరాడు. ఇది నీ సమయం, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే అని, కానీ నువ్వు పోరాడగలవు అని చెప్తాడు. ఈ విషయాన్ని విని సో తాను అంగీకరించి మొత్తం జరిగిన సినారియో మొత్తాన్ని తీసుకొని హ్యాంక్ రియార్డన్ దగ్గరికి వెళ్తుంది. హ్యాంక్ రియార్డన్ దగ్గరికి వెళ్ళి అది హ్యాంక్ జరిగింది అని చెప్తుంది. సో చూడండి, మొత్తం చాప్టర్ 4లో ఈ శాన్ సెబాస్టియన్ లైన్ని జాతీయం చేయటం, చిన్న చిన్న రైల్వే సంస్థలు పెద్ద పెద్ద రైల్వే సంస్థలకు పోటీ రాకూడదని చెప్పి ఆల్రెడీ ఒక దగ్గర ఒక రైల్వే సంస్థ పనిచేస్తున్నప్పుడు ఇంకొక సంస్థ అక్కడికి పోటీ పెట్టకూడదు అని చెప్పి ఎక్కడైతే 2 రైల్వే సంస్థలు ఉంటాయో అందులో ఒకదాన్ని డిస్మిస్ చేస్తే ఆ డిస్మిస్లో మెజారిటీగా ఎక్కువ నష్టపోయింది ఫినిక్స్ డ్యూరాంగో రైల్వే సంస్థ. ఇవన్నీ విని డైరెక్ట్గా రియార్డన్ హ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. ఎవరు? డేగ్ని వెళ్ళి అది హ్యాంక్ జరిగిందని చెప్తుంది. అంటే స్క్రీన్ ప్లే చూడండి, అంటే ఇక మొత్తం స్టోరీ అంతా ఆల్రెడీ చదివేవాడు చూసేవాడు ఆడియన్గా మనకు తెలుస్తుంది కాబట్టి స్టోరీ దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఇమీడియట్గా రియార్డన్ హ్యాంక్ దగ్గరికి వెళ్ళి అది హ్యాంక్ జరిగింది అని చెప్తుంది. ఆ అది అన్న దాంట్లో మొత్తం జరిగిన ఇప్పటివరకు మనం చెప్పిన స్టోరీ అంతా ఉంది. సో హ్యాంక్ రియార్డన్ విని జరిగిన స్టోరీ మొత్తాన్ని విని అంటే అది హ్యాంక్ జరిగింది అనే ఆ వార్డ్లోనే మొత్తం చెప్పినట్టుగా దాని అర్థం. సో రియార్డన్తో చెప్తుంది డేగ్ని, నాకు 9 నెలల్లో నీ రియార్డన్ మెటల్ రైల్వే పట్టాలు కావాలి అంటే
ఖచ్చితంగా నేను చేసిస్తాను అంటాడు. సో చేసిస్తాను అని చెప్పిన తర్వాత ఒకసారి ఏదైతే రైల్వే మెటీరియల్ కన్స్ట్రక్ట్ అవుతుందో ఆ కన్స్ట్రక్ట్ అయిన దగ్గరికి వెళ్ళి ఆ రియార్డన్ మెటల్ ఈ టేగర్ట్ రైల్వే సంస్థకి ఫస్ట్ ఆర్డర్ ఇవ్వబోతుంది. ఆ రోజే ఆ క్షణమే లోడ్ అవుతుంది బండిలో లోడు, ఆ రైలు పట్టాల లోడు. అది మీ సంస్థకే వస్తుంది, చూడు అటువైపు ఒకసారి. ఫస్ట్ రైలు పట్టాలు, ఫస్ట్ లోడు, ఫస్ట్ కాంట్రాక్టు మీకే వస్తుంది అని చెప్తాడు. సో ఆ రైలు పట్టాలు చూస్తూ చాలా ఎగ్జైట్ అయిపోయి ఒక మనిషి సాధించిన విజయానికి, ఒక మనిషి ఒక విజనరీతో, ఒక ముందు చూపుతో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా అందులోంచి ఒక సక్సెస్ని తీసుకొచ్చి ఆ సక్సెస్ని తన కళ్ళ ముందే, తన కళ్ళకి ఆ క్షణం చూపిస్తుంటే ఒక్క క్షణం ఆ డేగ్ని, ఆ జేమ్స్ ప్రవర్తన, ఆ నేషనల్ అలయన్స్ వాళ్ళు చేసిన ప్రవర్తన, అలాగే చుట్టూ ఉన్న సమాజం ఏదైతే ఈ రియార్డన్ పట్టాలని వేయటానికి ఒక కాంట్రాక్టు మాట్లాడుకుంటుందో ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి కూడా చెప్ప పెట్టకుండా మానేస్తాడు. ఆ కాంట్రాక్ట్ని డిస్మిస్ చేస్తాడు. నాకు కుదరదు, నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను అని చెప్పి అతని బిజినెస్ని క్లోజ్ చేసుకుంటాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, ఏదైతే తాను ఒక సంకల్పంతో చెయ్యాలని మొదలు పెడుతుందో ప్రతి క్షణం అడుగడుగు తనకి ఒక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి డేగ్నికి. కానీ ఇంతమంది తన అన్న దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు. రియోనార్డ్ లైన్ని తొందరగా పూర్తి చేద్దామనంటే ఆ లైన్ వద్దు అని చెప్పేసి, ప్రజలకు ఏదో మంచి చేయాలని శాన్ సెబాస్టియన్ లైన్ని వేయాలని చెప్పేసి, కొత్త లైన్ శాన్ సెబాస్టియన్ లైన్లో వేయాలని చెప్పేసి చాలా డబ్బు ఖర్చు పెడితే చివరికి అది గవర్నమెంట్లో జాతీయం చేశారు. ఈ విషయం ముందు నుంచే డేగ్ని చెప్తున్నా కానీ దాన్ని జేమ్స్ వినలేదు. సో చివరికి తన పోటీదారుడుగా ఉండి, తనకొక సాటి పోటీదారుడుగా ఒక ఉత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తూనే ఆ పోటీలో ఒక చిన్న సంస్థగా పేరొందిన ఫినిక్స్ డ్యూరాంగో అనే ఒక ప్రొడక్టివ్ సంస్థని డిస్మిస్ చేశారు చట్టం రూపొందించి. ఇప్పుడు రియోనార్డ్ లైన్ వేయటానికి పోటీ ఎవరు లేరు. ఒకవేళ డేన్ ఉంటే డేను టేగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ ఒక రెండు సంస్థలు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి రైల్వే లైన్ వేయటానికి పోటీ పడితే ఆ లైన్ సపరేట్, ఈ లైన్ సపరేట్గా బిజినెస్ అనేది, ఒక బిజినెస్ మ్యాన్ అనేవాడు ఆ సంస్థను కొంచెం, ఈ సంస్థను కొంచెం ఉపయోగించుకుంటాడు. దానివల్ల కొంచెం టైం దొరుకుతుంది ఈ రెండు సంస్థలకి. కానీ ఇప్పుడు డేన్ యొక్క రైల్వే సంస్థ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒకే ఒక్క రైల్వే సంస్థకి అవకాశం ఉంది, టేగర్ట్. సో ఖచ్చితంగా ఉన్నది ఒకటే అవకాశం, అది 9 నెలల్లో ఆ రైల్వే లైన్ వేయాలి. 9 నెలల్లో వేయకపోతే బిజినెస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డేని అనే వ్యక్తి పోటీలోంచి తప్పుకోవడం వల్ల పని కష్టమైంది. ఒక పనిని ఇద్దరు వ్యక్తులు చేస్తున్నప్పుడు పని సగం సగం పంచుకుంటే ఈజీగా ఉంటుంది. కానీ రెండో వాడు గివప్ ఇచ్చినప్పుడు మొదటి వాడికి కష్టభారం పడుతుంది కదా. సో ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, రైల్వే లైన్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలని అంటే మనకి మన లెక్క ప్రకారం ఒకటే రైల్వే లైన్ ఉంది. కానీ అమెరికా లాంటి దేశంలో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలి అని అంటే మల్టిపుల్ రైల్వే సంస్థలు ఉంటాయి. వాళ్ళు ఒకటే రవాణా మార్గానికి అనేక మార్గాల రైల్వే సంస్థలు ఉంటాయన్నమాట. సో బిజినెస్ మ్యాన్లు ఎవరు వాళ్ళకి ఇమీడియట్గా ఎవరు వాళ్ళకి రవాణా ఎఫిషియెంట్గా సరఫరా చేస్తారో వాళ్ళకి ఆ సంస్థ ఇస్తారనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఒకటే లైను మనకుంటుంది. కానీ అమెరికా లాంటి దేశంలో అదే లైన్కి 2 రైల్వే సంస్థలు ఉంటాయి, 2 రైల్వే లైన్లు ఉంటాయి. అది ఇక్కడ కాన్సెప్ట్. అందుకే ఒకరికొకరు పోటీ పడి వేరే వాళ్ళని దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఆ పోటీలోంచి చిన్న చిన్న సంస్థలని తీసేశారు ఆ నేషనల్ అలయన్స్ వాళ్ళు. దీనివల్ల ఒకటే రైల్వే సంస్థ, ఒకటే లైన్ ఉంటుంది. సో వాళ్ళకే బిజినెస్ వస్తుంది. వాళ్ళు ఎంత చెత్తగా పనిచేసినా వాళ్ళనే వాడుకోవాలా బిజినెస్ మ్యాన్స్. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇందులో ఈ రియోనార్డ్ లైన్లో ఈ డేనీ సంస్థ కూడా ఉంటే, ఫినిక్స్ డ్యూరాంగో సంస్థ కూడా ఉన్నట్టయితే, ఈ రియోనార్డ్ లైను 1 సంవత్సరంన్నరకో 2 సంవత్సరాలకో ఆ లైన్ వేస్తే ఈ లోపల ఫినిక్స్ డ్యూరాంగో లైన్ ఉంది కాబట్టి బిజినెస్ మ్యాన్లు దాన్ని వాడుకుంటారు.
ఈ లోపల నువ్వు ఒక 1.5 ఇయర్లో నువ్వు నీ యొక్క ఎక్విప్మెంట్ని నీ లైన్ని స్ట్రాంగ్గా యూజ్ చేసుకుంటే బిజినెస్ మ్యాన్లు తర్వాత నీ దగ్గరకు వస్తారు. కానీ ఇప్పుడు అతను లేడు కాబట్టి ఇంకా ఉన్నది ఒకటే లైన్ కాబట్టి ఆ లైన్ సరిగ్గా లేదు. ఆల్రెడీ రియోనార్డ్ లైన్ ఉన్న లైను పట్టాలన్నీ పాడైపోయి ఉన్నాయి. ఎప్పటి నుంచో డేగ్ని వాటిని సరిచేయాలి, ఒక కొత్త ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ వాడి రేర్ దెన్ మెటల్ వాడి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచిస్తుంది కదా. దానికి టైం లేదు, ఇంకా ఉన్నది ఒక్కదే కాబట్టి. సో 9 నెలల్లో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. అందుకోసం డేగ్ని దగ్గరకు వచ్చి డేన్ సలహా కూడా తీసుకొని నువ్వు తొందరగా ఎక్విప్మెంట్ చేయాలి, సో బిజినెస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోకూడదు, సో 9 నెలల్లో నేను డిస్మిస్ అయిపోతాను, అయిపోయే లోపల నువ్వు కొత్త లైన్ వేయగలిగితే బిజినెస్ మొత్తం నీకే వస్తుంది. ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ లైను, రియోనార్డ్ లైను. ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు రవాణా పక్క దేశాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ జరిపించే లైన్ అది. ఆ లైన్లో కనుక ఒక్కరోజు గ్యాప్ వస్తేనే ఎంతో నష్టం వస్తుంది. ఆగరు బిజినెస్ మ్యాన్స్, వాళ్ళు షిప్పుల్లోనో లేకపోతే వేరే వేరే మార్గాల ద్వారా వెళ్తారు. అట్లాంటిది నువ్వు నెలల్లో గ్యాప్ ఇచ్చావంటే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి ఒక స్ట్రాంగ్ సజెషన్ ద్వారా హ్యాంక్ దగ్గరకు వచ్చి 1 సంవత్సరంలో నాకు కావాలని చెప్పాను మెటల్, రేర్ డన్ మెటల్, కానీ నాకు ఇప్పుడు 9 నెలలు 8 నెలల్లోనే కావాలి, ఇవ్వగలవా అంటే హ్యాంక్ దానికి అంగీకరిస్తాడు. అంగీకరించి అప్పుడే ఆ క్షణం తనతో మాట్లాడుతున్నప్పుడే రేర్ డన్ మెటల్ ఫస్ట్ లోడు టాగట్ ట్రాన్స్కాంటినెంటల్ రైల్వే సంస్థకి లోడ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది చూపిస్తూ ఉంటాడు. అది చూపించినప్పుడు ఒక క్షణం తాను మర్చిపోతుంది, ఇప్పటి వరకు జరిగిన ఈ సమస్యలన్నింటినీ మర్చిపోతుంది. మర్చిపోయి ఒక ఆనందంతో మనిషి అంటే ఇది కదా, ఒక యాంబిషన్ అంటే ఇది కదా అని చెప్పి లోపల మనసులో ఆనందంగా ఆ ఆనందాన్ని ఫీల్ అవుతూ సడన్గా రేర్ డెన్ వైపు చూస్తుంది. ఇట్లా రేర్ డెన్ వైపు చూస్తుంది. ఇట్లా ఎప్పుడైతే రేర్ డెన్ వైపు చూస్తుందో రేర్ డెన్ కూడా సేమ్ అదే చూస్తాడు, అలాంటి చూపే చూస్తాడు డేగ్ని వైపు. అప్పుడు ఐన్ ర్యాండ్ గారు అక్కడ అంటుంది, ఒక మనిషిని నడిపించే శక్తి, ఒక మనిషిని ముందుకు తీసుకెళ్లే ఒక శక్తి రహస్యంగా అది మనిషి లోపలే దాగి ఉంది, అది మనిషి లోపలే రహస్యంగా కాపాడబడుతూ ఉంది అని అనుకుంటే గనక ఆ క్షణం డేగ్ని రేర్ డెన్ ఇద్దరు ఒకరికొకరు నగ్నంగా చూసుకున్నారు అని రాస్తుంది డైలాగ్. అంటే ఇట్ మీన్ మనిషికి కావలసిన ఆత్మశక్తి రహస్యంగా మనిషి లోపలే దాగబడి ఉంటే గనక ఆ క్షణం వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నారంటే ఆ శక్తిని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారని అర్థం. సో ఖచ్చితంగా 9 నెలల్లో ఆ మెటీరియల్ కావాలని చెప్పి సో వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత తను వెళ్ళిపోబోతుంటుంది డేగ్ని. సో డేగ్ని ఆ పర్టికులర్ టైంకి వెళ్ళేటప్పుడు ఈ రేర్ డెన్ డేగ్నితో చెప్తాడు ఏమని, నాకు తెలుసు జేమ్స్ అడుగడుగున నీకు పోటీ పడుతున్నాడని, కానీ గుర్తుపెట్టుకో జేమ్స్ ఎంత అడ్డుపడినా నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు అనుకున్నట్టే 9-8 నెలల్లో నీ ప్రాజెక్ట్ నీకు డెలివరీ చేస్తాను అని చెప్తాడు. అది చెప్పినప్పుడు మళ్ళీ ఒక మాట అంటాడు చివరిలో, డేగ్ని ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎవరైనా కావచ్చు, మనం ఎక్కడైనా పుట్టొచ్చు, మన పేరు ఏదైనా కావచ్చు, మన కులం ఏదైనా కావచ్చు, మన మతం ఏదైనా కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, కానీ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది మనమే, గుర్తుపెట్టుకో డేగ్ని అంటాడు. సో అక్కడితో చాప్టర్ 4 అయిపోతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించేది మనమే డేగ్ని గుర్తుపెట్టుకో అని అన్నాడంటే దాని అర్థం ఏంటంటే అదే ఈ చాప్టర్ యొక్క టైటిల్, అచంచల చాలకులు అని ఉంది. అచంచల అంటే కదలనివాడు, చాలకులు అంటే కదిలేవాడు, కదిలించేవాడు అని అర్థం వస్తుంది. ఇమ్మూవబుల్ మూవర్స్ అని వస్తుంది ఇంగ్లీష్లో. అచంచల చాలకులు అంటే ఇమ్మూవబుల్ మూవర్స్, కదలకుండా కదిలించే శక్తి, కదలకుండా కదిలించగల శక్తి ఉన్నవాడు అని అర్థం. సో దీని మీనింగ్ ఏంటంటే అరిస్టాటిల్, ఐన్ ర్యాండ్ గారు ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్న అతి తక్కువ మందిలో ఫిలాసఫర్స్లో ఫెడ్రిక్ నీషే ఒకడైతే అరిస్టాటిల్ ఒకరు. సో ఈ అరిస్టాటిల్ ఈ కాన్సెప్టు, ఈ ఇమ్మూవబుల్ మూవర్స్ అనే కాంటెక్స్ట్ని ఆరిజిన్ చేసిన వ్యక్తి. అతను గాడ్ అనే కాంటెక్స్ట్లో చెప్పాడు దీన్ని. గాడ్ అనే ఒక శక్తి ఉంటుంది, దేవుడు అనే ఒక శక్తి, అతను కదలడు, అలాగే ఉంటాడు, కానీ తాను కదిలిస్తాడు. ఇమ్మూవబుల్, అతన్ని ఎవరూ కదిలించలేరు, అతన్ని ఎవరు తాకలేరు,
అతన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇమ్మూవబుల్, అతన్ని ఎక్కడిని కదిలించలేనివాడు. కానీ కదిలించలేని వాడే కదిలించగలడు. అతనే గాడ్ అనే కాంటెక్స్ట్లో చెప్తే ఐన్ ర్యాండ్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ గాడ్ అంటే ఎవరో కాదు, ఆ గాడ్ అంటే మనిషి రూపంలో రహస్యంగా దాగి ఉన్న ఒక సంకల్పం, ఒక శక్తి, ఒక ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అదే ఇమ్మూవబుల్ పవర్ అంటే. అతనే ఇమ్మూవబుల్ మూవర్ అంటే. ప్రపంచంలో ఏదైతే శక్తివంతంగా ఉంటుందో అది కనపడదు, అది ఇన్విజిబుల్. నోరు కనపడుతుంది కానీ మాట కనపడదు, చెవులు కనపడతాయి కానీ శబ్దం కనపడదు, కళ్ళు కనపడతాయి కానీ చూపు కనపడదు. దీస్ ఆర్ ఆల్ ఇన్విజిబుల్. కదిలించగల శక్తి ఉన్న ప్రతి ఒక్కటి ఇన్విజిబుల్ అని చెప్తుంది. దట్ ఈస్ వాట్ ఇమ్మూవబుల్ మూవర్. దేనికి ఆ పర్టికులర్ కాంటెక్స్ని, అరిస్టాటిల్ చెప్పిన ఆ పర్టికులర్ కాంటెక్స్ని ఐన్ ర్యాండ్ గారు ఈ పర్స్పెక్టివ్లో మనిషి ఒక ఆబ్జెక్టివ్, ఇది నేను చెయ్యాలి, ఆ పర్టికులర్ యాంబిషన్కి నేను వెళ్ళాలి అని ఒక పాయింట్ పెట్టుకొని, ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని కంటిన్యూస్గా దానివైపు నువ్వు దానివైపు డ్రైవ్ చేస్తున్నప్పుడు నీకు ఎదురు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ చాలామంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కుటుంబ రూపంలో కానీ, స్నేహితుల రూపంలో కానీ, సమాజం రూపంలో కానీ, వ్యక్తుల రూపంలో కానీ, ఆరోగ్య రూపంలో కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ నీ లోపల ఉన్న యాంబిషన్ ఏదైతే ఉందో అది కదలకుండా ఉండి నువ్వు అనుకున్న ప్రదేశానికి వెళ్ళి నువ్వు సాధించిన విజయం ద్వారా ప్రపంచాన్ని కదిలించగలుగుతావు. చూసావా? దట్ ఈస్ వాట్ ఇమ్మూవబుల్ మూవర్ అంటే అర్థం. అది అచంచల చాలకులు అనే మీనింగ్ అదనమాట దానికి అర్థం. ఎందుకంటే ఇక్కడ రియర్ దెన్ మెటల్ ఇది పాసిబుల్ అవ్వదు, ఇది ఎవరు చేయలేరు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నారు. లేదు నేను చేస్తాను అని ఒక వ్యక్తి 14 సంవత్సరాల వయసులోనే తాను ఒక విజన్ పెట్టుకున్నాడు. చేస్తాడా చెయ్యడా అనేది కాదు పాయింట్ ఇక్కడ. తాను అనుకున్నది చేయడానికి నిరంతరం ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాడు లైఫ్లో. ఆఖరికి తాను సాధించిన విజయానికి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ, తన సొంత తమ్ముడు కానీ, భార్య కానీ ఎవరు కూడా తన యొక్క సంతోషాన్ని రిసీవ్ చేసుకునే శక్తి కానీ, తను సాధించిన విజయాన్ని అర్థం చేసుకునే అంత అండర్స్టాండింగ్, గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోవటం వల్ల వాళ్ళ యొక్క స్వార్థమైన రీతిలో ఇంటికి ఎందుకు లేటుగా వచ్చావు, ఈరోజు పెళ్లి రోజు అని భార్య, ఇంటికి ఎందుకు లేటుగా వచ్చావు అని అమ్మ, నువ్వు ఇంత బిజీగా పని చేయకూడదు, నువ్వు ఇలా పని చేస్తే దేని నుంచో తప్పించుకోవాలనుకుంటున్నావు, సమాజం గురించి కూడా కొంత ఆలోచించాలి నువ్వు అని వాళ్ళ తమ్ముడు. ఒక ప్రపంచాన్ని కదిలించగల ఒక శక్తివంతుడు, ప్రపంచాన్ని తన యొక్క సృష్టితో కదిలించి ఒక ప్రగతి వైపుగా నడిపించిన ఒక క్రియేటరు ఇంట్లో అతన్ని గుర్తించే దిక్కు లేదు. బట్ ఈవెన్ దో, అందుకే అతను అన్నాడు, నేను అపరిమితమైన సంతోషంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది అన్నాడు ఆ రేర్ డెన్ మెటల్ కనిపెట్టిన రోజు. అందుకోసం అతనికి అన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు వచ్చినా సరే అతని లోపల ఉన్న ఏదో ఇన్విజిబుల్ ఎనర్జీ కదలకుండా అలాగే ఉండి ఆ ఎనర్జీతో తాను సృష్టించిన సృష్టి ద్వారా మిగతా వాటిని కదిలించాడు. దేన్ని కదిలించాడు? ఆ రేర్ డెన్ మెటల్ ఎప్పుడైతే వచ్చిందో డేగ్ని ఆ రైలు పట్టాలని ఖచ్చితంగా తన రైల్వే సంస్థకి వాడాలని నిర్ణయించుకుంది. గంటకి 20-30 మైళ్ళు నడిచే రైలుని గంటకి 250 మైళ్ళు కూడా నడిపించవచ్చు ఆ రేర్ డెన్ మెటల్ ద్వారా అని రేర్ డెన్ హ్యాంక్ చెప్తాడు. అలాగే ఏరోప్లేన్ దాంతో తయారు చేయొచ్చు అని అంటాడు. ఆ రేర్ డెన్ మెటల్ ఏవే పనులు చేయగలదో చెప్పటం మొదలు పెడితే ఒక మనిషి జీవితం సరిపోదు, ఎందుకంటే అంత ప్రయోజనాలు ఉన్నాయి ఈ రేర్ డెన్ మెటల్తో అని చెప్తాడు. సో తను ఈ యొక్క బిజినెస్ని, ఈ రైల్వే సంస్థల్ని, ఈ రైల్వే యొక్క స్పిరిట్ని కదిలించాడు రేర్ డెన్ మెటల్. దట్ ఈస్ వాట్ ఇమ్మూవబుల్ మూవర్, అచంచల చాలకులు అంటే అర్థం అది. సో ఫైనల్గా ఈ చాప్టర్ 4 యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఒక క్రియేటర్ యొక్క క్రియేషన్లో ఏలు పెట్టకూడదు. ఒక క్రియేటర్ యొక్క బిజినెస్లో, ఒక క్రియేటర్ యొక్క జీవన పోరాటంలో ప్రభుత్వం
ఎప్పుడు దూరి డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బ్ చేస్తే ఒక క్రియేటర్ అనేవాడు చచ్చిపోతాడు. ఒక క్రియేటర్ అనేవాడు ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయుడిగా నిలిచిపోతాడు. అలా నిలిచిపోతే సమాజానికి ప్రగతి అనేది ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ అయినా, నేను మాట్లాడుతున్న మైక్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రియేటర్. ఇది ఒక క్రియేటర్ సృష్టించిన సృష్టి. ఈ సృష్టి ద్వారానే మనుషులు కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారు. దీన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది నీ బుద్ధిని బట్టి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ క్రియేషన్. ఇట్లాంటి క్రియేషన్లో ప్రభుత్వం ఎంటర్ అయ్యి సమాజ సేవ అని, సమహిత భావన అని, సమభావన అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఫినిక్స్ డ్యూరాంగో అనే ఒక చిన్న సంస్థ ఎలుకలు, తేళ్ళు, పాములు వెళ్ళే ఒక దారుణమైన రైల్వే లైన్ని అద్దెకు తీసుకొని దాన్ని అంచెలంచెలుగా మారుస్తూ ఆఖరికి అది ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అవుతున్న టేగర్ ట్రాన్స్ కాంటినెంటల్కి పోటీగా నిలబడగలిగే స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి డేన్ కాన్వే. అలాంటి వ్యక్తి పెద్ద పెద్ద సంస్థలకు పోటీ వస్తున్నాడు అని చెప్పి నేషనల్ అలయన్స్ అనే ప్రభుత్వం, రైల్వే యూనియన్ అనే సంస్థ ప్రభుత్వంతో అసోసియేషన్ అయ్యి చట్టం చేస్తుంది. కుక్కని కుక్క తినరాదు అని. అంటే ఒక రైల్వే సంస్థ ఇంకో రైల్వే సంస్థను తినరాదు అని పోటీనికి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని డిస్మిస్ చేశారు. ఇది ప్రభుత్వం ఎంటర్ అయింది. దీనివల్ల డేన్ కాన్వే ఒక క్రియేటర్గా ఇంకా ఏదో చేయాలనుకున్న వ్యక్తి ఈ చట్టం ద్వారా గివప్ ఇచ్చేశాడు. ఉన్నది ఏదో ఇంకో లైన్ ఉంది, దాన్ని నేను నడుపుకుంటానులే డేగ్ని అని నిరాశ చెందాడు. ఇంకో పక్క శాన్ సెబాస్టియన్ లైన్ అనేది జాతీయం అవ్వబోతుంది. దానికి డబ్బు ఖర్చు పెట్టొద్దు. ఈ రియోనార్డ్ లైన్ అనేది వేయడం వల్ల ఇది ప్రజలు భయంకరంగా రవాణా చేసే ఒక మార్గం. ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు తన యొక్క సరుకుని వేరే దేశాలకి, వేరే కాంటినెంటల్కి, వేరే స్టేట్లకి రవాణా చేయడానికి చాలా అనుకువగా ఉన్న లైను. కానీ ఈ పర్టికులర్ లైన్లోనే మన రైల్వే పట్టాలు కానీ, సిగ్నల్ కానీ, సిస్టమ్ కానీ ఏది బాగలేదు. దీన్ని కనుక మనం ఈ పట్టాలని రీకన్స్ట్రక్ట్ చేస్తే రేర్డన్ మెటల్తో గంటకి 250 మైళ్ళతో రైలు వేగాన్ని పెంచవచ్చు మనం. దానివల్ల బిజినెస్ నడుస్తుంది, టర్న్ ఓవర్ వస్తుంది, డబ్బు వస్తుంది. ఆ డబ్బులో నుంచి మిగతా రైల్వేలు ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మిగిలిన డబ్బుని ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు ఆ డబ్బుతో ప్రభుత్వం ప్రజలకి సేవ చేస్తుంది, చెయ్యాలి. దిస్ ఈజ్ వాట్ ది సిస్టమ్ షుడ్ రన్ అని చెప్పేసి వీళ్ళు నోరు మొత్తుకొని డేగ్ని, రేర్డన్ హ్యాంక్ అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళకి అడుగడుగున ప్రభుత్వం అడ్డుపడుతూ ఉంటుంది. బట్ ఈవెన్ దో అడ్డుపడినా సరే వాళ్ళు అనుకున్న దారిని అనుకున్నట్టుగా ముందుకు నడిచి చివరికి తాను రేర్డన్ మెటల్ని సృష్టిస్తాడు రేర్డన్ హ్యాంక్. అందుకే డేగ్నితో అన్నాడు, మనం ఎవరైనా కానీ ఎక్కడైనా పుట్టిన ఎవరు ఎన్ని అడ్డంకులైనా పెట్టని, బట్ మనం ప్రపంచాన్ని నడిపించేది మనమే అంటాడు. సో అక్కడితో చాప్టర్ 4 అయిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ ది పాయింట్. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ వ్యక్తిగత మనిషి యొక్క ఆత్మశక్తికి, అతను సృష్టించే ఒక జీవన పోరాటానికి కానీ ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫేర్ అయ్యి దాన్ని చంపేయకూడదు. ప్రభుత్వం వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళు ఉంచుకుంటే మంచిది అనేది చాప్టర్ 4లో మెయిన్ కీలకంగా మనకు కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్. మళ్ళీ మనం చాప్టర్ 5లో కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.